గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన ధ్యాన గురువైనంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి శతకోటి వందనాలు. మన జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్ గా వ్యవహరిస్తున్న లలితా మేడం గారికి, సహజానులందరికీ కూడా ఆత్మవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా నాభి యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ నావెల్ బటన్, దాని గురించి తెలుసుకుంటాము. ఇక్కడ మనం తల్లి గర్భంలో ఉండేటప్పుడు శిశువు ఆ యొక్క బొడ్డుతాడు అంటే నాభి ద్వారానే తల్లి నుంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అంటే తల్లికి బిడ్డకి అనుసంధానంగా ఉంటుంది ఆ బొడ్డుతాడు. ప్రసవం జరిగిన తర్వాత ఆ యొక్క బొడ్డుతాడుని ఏం చేస్తారు, కొంత భాగాన్ని ఉంచి పొర భాగాన్ని కట్ చేసేసి ముడివేస్తారన్నమాట. కొద్ది రోజులకి ఆ భాగం ఊడిపోతుంది. మనకి ఆ యొక్క ఊడిపోయినటువంటి బొడ్డు భాగంలో స్టెమ్ సెల్స్ ఉంటాయనే ఉద్దేశంతో మన డాక్టర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటిని భద్రపరుస్తున్నారు. మన పూర్వీకులు కూడా ఆ విషయం మనకు తెలుసు, మన వాళ్ళకి ఎప్పుడో ప్రాచీనులందరికీ తెలుసు. కాబట్టి ఆ యొక్క బొడ్డు భాగాన్ని భద్రపరుచుకునేసి ఇంట్లో పెట్టుకునేవాళ్ళు అనమాట. దేనికోసం అంటే కొంతమంది ఏమంటే తాయెత్తులు పెట్టుకునేవాళ్ళు, అంటే వాళ్ళ యొక్క ఆచారం అనమాట. తాయెత్తులు పెట్టుకునేసి మెడలో వేసుకునేవాళ్ళు. ఇంకొంతమంది సంతాన లేమితో బాధపడుతుంటారు కొంతమంది. అలాంటి వారు ఆ బొడ్డుతాడు ఇవ్వండి అమ్మా అని చెప్పేసి, నేను చిన్నతనప్పుడు మా ఇంటికి కూడా ఎంతమంది వచ్చి నేను గమనించాను. అప్పుడు ఎందుకు ఆ బొడ్డుతాడు ఎందుకన్నా నాకు అర్థమయ్యేది, ఆ రోజుల్లో అర్థమయ్యేది కాదు. ఆ బొడ్డుతాడు తీసుకుపోయేసి సంతాన లేమిలు ఉండేటువంటి వాళ్ళకి తినిపించేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ నమ్మకం అనమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ యొక్క అంటే దాంట్లో కొంత ఉంది, ఆ సెల్స్ వల్ల సంతానం కలుగుతుందనే వాళ్ళ నమ్మకం అనమాట. ఆ విధంగా జరిగేది ఆ రోజుల్లో. ఇక్కడ మనము బొడ్డు దగ్గర మనకి మణిపూర చక్రం ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు యాక్టివ్గా ఉండాలంటే మణిపూర చక్రం కూడా యాక్టివ్గా ఉండాలి. ఈ బొడ్డు నుండే అన్ని అవయవాలకి కనెక్షన్ ఉంటుంది. దాదాపు 72,664 నాడులు ఇక్కడ నుంచి బొడ్డు దగ్గర నుంచి బయలుదేరి శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మళ్ళా 10 నాడులు ఉన్నాయి వాటికి. అందువల్ల బొడ్డు యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలుగా బొడ్డు భాగం ఎక్కడ ఉంటుంది, పొట్ట భాగంలో సెంటర్ భాగంలో ఉంటుంది, సెంటర్గా ఉంటుంది అనమాట. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల ఆ సెంటర్గా ఉండేటువంటి బొడ్డు భాగం కొంచెం పక్కకు జరుగుతుంది అన్నమాట. మగవాళ్ళకైతే రైట్ సైడ్కి పోతుంది, ఆడవారికైతే లెఫ్ట్ సైడ్గా జరుగుతుంది కొద్దిగా. ఆ యొక్క భాగం జరిగిన దానివల్ల అనుకోకుండా కొన్ని జబ్బులు వస్తాయి. అంటే కొంతమందికి లూజ్ మోషన్స్ రావచ్చు, అసిడిటీ ప్రాబ్లం రావచ్చు, లేకుంటే తిన్నది అరగకుండా కూడా ఉండొచ్చు కొంతమందికి. అసలు ఎందుకు ఆ విధంగా జరిగింది, పక్కకు జరిగింది అంటే మామూలుగా ఏమవుతుంది, చిన్న ప్రేగుల యొక్క శక్తి తగ్గిపోయినప్పుడు, కొద్దిగా బలహీనమైనప్పుడు, అట్లాగే ఎక్కువ బరువులు ఎత్తుతుంటారు కొంతమంది. వాళ్ళకి కానీ కొందరు సరిగా నిలబడరు, స్ట్రైట్గా నిలబడకుండా ఒక కాలు మాత్రం స్ట్రైట్గా పెట్టుకుంటారు, ఒక కాలునేమో వంకరగా పెట్టుకొని నిలబడుకొని స్టైల్గా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి కానీ కొంతమంది ఒక్కోసారి ఎత్తు స్థలంలో నుంచి కింద దూకినప్పుడు కానీ, ఒక్కోసారి యోగాసనం వేస్తుంటాం, యోగాసనం వేసేటప్పుడు కానీ, ఇంకా దాంపత్య సుఖంలో అతిగా పాల్గొనే వాళ్ళు కానీ, లేకుంటే షాకింగ్ న్యూస్ ఉన్నట్టుండి ఏదో చనిపోయినారనో ఏదో షాకింగ్ న్యూస్ ఉన్నప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో ఈ బొడ్డు భాగము స్థానము కొద్దిగా పక్క జరుగుతుంది. అంటే ప్రతిసారి జరగాలని కాదు, అందరూ జరగద్దని కాదు, కొందరిగా జరుగుతుంది అనమాట. మరి ఈ బొడ్డు స్థానము పక్క జరిగింది అని ఎలా తెలుసుకోవచ్చు, గమనించవచ్చు అంటే మనం 2 అరచేతుల్ని చూసుకోవాలి. 2 అరచేతుల్ని పక్క పక్కన ఆనించి పెట్టుకోవాలన్నమాట. పక్క పక్కన ఆనించుకుంటాం. మన మామూలుగా అరచేతుల్లో ఇక్కడ చిటికిన వేలు చూడండి, చిటికిన వేలకి 3 గీతలు ఉంటాయి, 1, 2, 3 గీతలు ఉంటాయి. అట్లాగే అరచేతిలో ఇక్కడ గీత ఉంటుంది. అదేవిధంగా ఈ చేతికి కూడా అట్లాగే ఉంటుంది అనమాట, 3 గీతలు ఉంటాయి. ఈ అరచేతులు రెండింటిని కూడా ఇలాగా ఒకదాని పక్కన ఒకటి పెట్టినప్పుడు ఈ గీతలకి ఈ గీతలకు సరిపోవాలన్నమాట, కరెక్ట్గా అక్కడికే రావాలి. అట్లాగే ఈ చిటికిన వేలు 3 గీతలు రావాలి. అట్లా కాకుండా ఈ గీతలు సరిపోకపోయినా ఈ యొక్క చిటికిన వేలు ఒకటి పైకి ఒక కిందకి ఉన్నా
అప్పుడు మనం ఏమనుకోవాలి, ఖచ్చితంగా మన యొక్క నాభి స్థానం పక్కగా జరిగింది అని గమనించుకోవచ్చు అనమాట. ఆ యొక్క మనమే పరీక్ష చేసుకోవచ్చు. మరి ఇంతటి ఈ యొక్క నాభి స్థానంలో మనకి ఇంతటి ఉంది కాబట్టి ఈ బొడ్డు స్థానంలో నుంచి అన్ని రకాల నాడులు అంటే 72,664 పోతున్నాయి కాబట్టి శరీర భాగాలంటికి కూడా. కాబట్టి ఈ నాభి స్థానంలో కొన్ని ఆయిల్స్ ని అప్లై చేసిన దానివల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. మనం ఎక్కువగా ఏదో అంటే ఈ యొక్క నాటు ఆవు నెయ్యిని ఉపయోగిస్తుంటారు. అట్లాగే ఈ యొక్క ఆముదము, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె అలాంటి ఆయిల్స్ ని బొడ్డు స్థానంలో ఉపయోగించడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఆయిల్ ఉపయోగించుకోవాలో ఒకసారి మనం గమనించుకుందాం. ఇక్కడ మనకు మామూలుగా కొంతమంది యొక్క చర్మం పొడిబారినట్టుగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది, రఫ్ గా ఉంటుంది అన్నమాట. అలాంటి వాళ్ళు రాత్రి సమయంలో గనక బొడ్డులో 2 చుక్కలు కొబ్బరి నూనె కనుక వేసి ఆ యొక్క ప్రాంతాన్ని బాగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ క్లాక్ డైరెక్షన్ లో బాగా చేసినప్పుడు ఆ కొంతకాలానికి అది మాయిశ్చరైజర్ గా పనిచేసిన దానివల్ల మనకి చర్మము బాగా మృదుత్వాన్ని సంపాదించుకుంటుంది అనమాట. అట్లాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఈ కొబ్బరి నూనె వేసి మసాజ్ చేసిన దానివల్ల. అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుందని మనం దీనివల్ల తెలుసుకున్నాం. ఒకటి. తర్వాత కొందరిలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఇన్ఫెక్షన్స్ పోవాలన్నా ట్రీటీ ఆయిల్ అనేది ఒకటి ఉందన్నమాట. అది 1 లేదా 2 చుక్కల్ని బొడ్డులో వేసుకుని మసాజ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఆ ఆయిల్ ఒకవేళ పడకపోవచ్చు. అందువల్ల దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనె కూడా కలిపి కనుక వేసుకుంటే బాగా మంచిదని ఆ విధంగా చేసుకోవాలి. ఇంకొందరికి పెదాలు పగిలినట్టు ఉంటాయి, లేకుంటే ఎండిపోయినట్టు ఉంటాయి. అలాంటి వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనెని బొడ్డు వద్ద రాసుకుని మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. పెదవులు బాగా మృదువుగా తయారవుతాయి. అట్లాగే వాళ్ళ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఇంకొంతమందికి పొట్ట బాగా లావుగా ఉంటుంది, కండరాలు ఎక్కువగా అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళు పొట్ట తగ్గాలనుకునే వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసి మసాజ్ చేసుకోవాలి. ఇంకా కొంతమందికి సంతానలేమి ఉండదు, సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బొడ్డు చుట్టూ పూసుకునేసి మసాజ్ చేసుకొని తర్వాత ఆ బొడ్డు మసాజ్ చేసిన ప్రాంతంలో జామ ఆకుల్ని కప్పి ఉంచాలన్నమాట. బొడ్డు ప్రాంతాన్ని కప్పేసేసి రాత్రంతా అట్లాగే ఉంచి పనుకోవాలి. అది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేయొచ్చు అనమాట. అది ఒక టిప్. అంటే సంతానలేని సమస్య ఉండేవాళ్ళు కొబ్బరి నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ బొడ్డులో 2 చుక్కలు వేసుకోవడము, చుట్టూరు కూడా ఆయిల్ పూసుకునేసి మసాజ్ చేసేసి దానిపైన జామ ఆకుల్ని బొడ్డు కప్పి ఉంచి రాత్రంతా అలాగే ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే చాలా మంచిది. ఆడవారైనా చేయొచ్చు, మగవాళ్ళని చేయొచ్చు. ఇంకా కొంతమందిలో ఋతు సమస్యలు ఉంటాయి, అంటే పీరియడ్స్ ప్రాబ్లం అప్పుడు ఎక్కువగా పెయిన్స్ వస్తుంటాయి అనమాట. అలాంటి వాళ్ళు పెప్పర్మెంట్ ఆయిల్ అనేది అవుతుంది. దాన్ని కనుక 1-2 చుక్కలు వేసుకున్నప్పుడు బొడ్డులో వేసుకున్నప్పుడు లైట్ గా మసాజ్ చేస్తే అది పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుందంట. పెప్పర్మెంట్ ఆయిల్ అనేది పెయిన్ కిల్లర్ గా పనిచేసి ఆ యొక్క నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు కొంత. అలాగే ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ ఆముదంతో మసాజ్ చేసిన దానివల్ల మలబద్ధకం సమస్య నుంచి తొలగించుకోవచ్చు. అట్లాగే పీరియడ్ సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గిపోతాయి క్యాస్టర్ ఆయిల్ ఉపయోగించినప్పుడు. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి నువ్వుల నూనె, సెసేమ్ ఆయిల్. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇవి ఉన్నాయి, బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఈ నువ్వుల నూనె బొడ్డులో 2 చుక్కలు వేసుకోవడము, చుట్టూరు మసాజ్ చేసిన దానివల్ల ఆ యొక్క కీళ్ళ నొప్పుల నుంచి, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అట్లాగే చర్మం కూడా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ విధంగా మనం ఈ ఆయిల్స్ ని మనకు అవసరమైన వాళ్ళు ఉపయోగించుకున్న దాని వల్ల మనం కొన్ని జబ్బుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇప్పుడు మనం నువ్వుల నూనె ద్వారా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఉపశమనం పొందొచ్చు అనుకున్నాం. అట్లాగే సార్ చెప్పినటువంటి ముద్రను కూడా చేసామనుకో, రెండిట్ల వల్ల మనకి త్వరగా ఆ యొక్క ఫలితాన్ని పొందవచ్చు అనమాట. మనము ఏదైనా సరే చేసేటప్పుడు కనీసం 40 రోజులు చేయాలి. ఏదో ఒక రోజు 2 రోజులు చేసేసి నాకు ఎలాంటి లాభం లేదు, సార్ ఏమంటే ఆ నూనె ఉపయోగించమని చెప్పాడంటే కాదు. కనీసం కొంతకాలం ఉపయోగించి దాని నుంచి మనం ఫలితాన్ని పొందాలన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క నాభి యొక్క స్థానాన్ని
తెలుసుకున్నాం కాబట్టి, ఆ స్థానం యొక్క విలువ తెలుసుకున్నాం కాబట్టి, నాభి నుంచి 72,664 వాళ్ళు పోతున్నాయి కాబట్టి, ఆ నాభిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, అక్కడ ఆ ఆయిల్స్‌ని ఉపయోగించిన దానివల్ల మన యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతుంటాయి. కాబట్టి అందరూ కూడా ఏదైనా సమస్య ఉన్నవాళ్ళు ఆ ఆయిల్స్‌ని ఉపయోగించుకోండి. అందరూ ఆ బాధ నుంచి విముక్తిని పొందండి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.